షురు అంటూ సంపన్న వలసదారుల కోసం తెచ్చిన శాశ్వత వీసా పథకం ట్రంప్ కార్డు దరఖాస్తులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం పలికారు. గోల్డ్ కార్డుగా పిలిచే దీని కొనుగోలుకు trump.gov వెబ్సైట్లో దరఖాస్తు నింపవచ్చని ట్రంప్ ప్రకటించారు. $50 లక్షల ఈ కార్డును కొనుగోలు చేయొచ్చని ట్రూత్ సోషల్ అధ్యక్షుడు వెల్లడించారు. ప్రపంచంలోని గొప్ప దేశమైన అమెరికాలో అడుగుపెట్టడానికి ఇక్కడ జీవన ప్రమాణం మొదలు పెట్టడానికి ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. వేలాది మంది కాల్ చేస్తున్నారని పేర్కొన్న అయితే గోల్డ్ కార్డు అమెరికా పౌరసత్వానికి హామీ ఇవ్వదని, నివాసానికి అవకాశం మాత్రమే కల్పిస్తుందని సూచించారు. ఈ కార్డు పౌరసత్వం ఇవ్వదు కనుక దీనికి కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని ట్రంప్ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకునే భారతీయులకు ఇతర దేశాలు గోల్డ్ కార్డు దారి చూపుతుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇటీవల ప్రకటించారు. విదేశీ పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా 1990లో అమెరికా EB-5 వీసాలను ప్రవేశపెట్టింది. కనీసం 10 మందికి ఉపాధి కల్పించే కంపెనీలు $10 లక్షల పెట్టుబడి పెడితే ఈ శాశ్వత వీసాలు లభించాయి. వాటి స్థానంలో గోల్డ్ కార్డు తేనున్న ట్రంప్ ఫిబ్రవరిలో ప్రకటించారు. గతంలో లాగా ఈ వీసాలకు ఉద్యోగ కల్పన తప్పనిసరి చేయలేదు. EB-5 వీసాల్లో జరుగుతున్న మోసాన్ని అరికట్టడానికి కొత్త కార్డు తీసుకొస్తున్నట్టు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. గోల్డ్ కార్డు నిబంధన అంటే శాశ్వత నివాసం